ఇటీవల పురుషుల ఆసియా కప్లో పాకిస్తాన్ను టీమిండియా చిత్తు చేయగా మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు కూడా అదే పని చేసింది. కొలంబోలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ బృందం 88 పరుగుల తేడాతో పాక్పై ఘన విజయం సాధించింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆరంభంలోనే పాక్ను చిక్కుల్లో పడేసింది. బౌలర్లు ఏమాత్రం పట్టు సడలించకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూనే మ్యాచ్ను ఏకపక్షంగా ముగించారు. పాకిస్తాన్పై తమ అజేయ రికార్డును పొడిగించారు. సొంత గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో బోనీ కొట్టిన భారత మహిళల జట్టు ఇప్పుడు శ్రీలంకలో పాకిస్తాన్ పనిపట్టింది. బ్యాటింగ్ వైఫల్యంతో తడబడిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం బౌలింగ్ బలగంతో పాక్ను చిత్తు చేసింది. 88 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు పాకిస్తాన్ను ఓడించింది. ఈ మ్యాచ్ కూడా పురుషుల ఈవెంట్ లాగే ఏకపక్షంగా ముగిసింది. మొత్తం మీద వరుసగా 4 ఆదివారాలు పాక్ జట్లకు వారి అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ముందుగా బ్యాటింగ్కి దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. హర్లిన్ డియోల్ 46 స్కోర్తో రాణించగా రిచా ఘోష్ 35 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో డయానా బేగ్ 4, సాదియా, ఫాతిమా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. సిద్రా అమీన్ 81 పరుగులతో ఒంటరి పోరాటం చేసింది. క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఆడిన 2 మ్యాచుల్లో నెగ్గిన భారత జట్టు 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ప్రతీక 31, స్మృతి మంధాన 23 పరుగులు చేసి ఓపెనింగ్ వికెట్కు 48 పరుగులతో మంచి ఆరంభమే ఇచ్చారు. కానీ 19 పరుగుల వ్యవధిలో ఇద్దరు నిష్క్రమించారు. తర్వాత హర్లిన్, కెప్టెన్ హర్మన్ జట్టు స్కోర్ను 100 పరుగులు దాటించారు. కాసేపటికే కెప్టెన్ వికెట్ను పారేసుకుంది. జట్టు స్కోర్ 151 వద్ద హర్లిన్, 159 వద్ద జమీమా అవుట్ కావడంతో భారత్ ఇబ్బంది పడింది. స్నేహ రాణా 20, ఆఖర్లో రిచా మెరుపులతో చివరకు గట్టి స్కోరే ప్రత్యర్థి ముందుంచింది. లక్ష్యం ఏమంత కష్టమైంది కాకపోయినా పాక్ మాత్రం ఆరంభం నుంచే కష్టాల్లో కూరుకుపోయింది. తరువాత ఏటికి ఎదురీదలేక పూర్తి కోటా ఓవర్లనైనా ఆడలేక ఆలౌట్ అయింది. భారత బౌలింగ్ దెబ్బకు ఓపెనర్లు మునీబా, సదాబ్ షమా సహా మిడిల్ ఆర్డర్లో అలియా, కెప్టెన్ ఫాతిమా సనా సింగిల్ డిజిట్లకే వెనుదిరిగారు.